ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్, మా చెరువులో మేత వేసి 2 గంటలు అవుతుంది. ఇప్పుడే మా రైతు చెరువులో అమోనియాని చెక్ చేశాడు. అది 0.8 ppmగా ఉంది. ఆయన చాలా కంగారు పడుతున్నాడు. మేత ఆపేయాల్సిన అవసరం ఉంటుందా, ఇంకేదైనా చేయాలని కంగారు పడుతున్నాడు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. వన్నీ ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు రైతుని కంగారు పడద్దని చెప్పు. సాధారణంగా చెరువులో మేత వేసిన తర్వాత అమోనియా స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం. ఎందుకంటే మేత వేసిన తర్వాత మేతలోని వ్యర్థాల వల్ల, రొయ్యల విసర్జితాల వల్ల చెరువులో అమోనియా శాతం పెరుగుతుంది. మేత వేసిన 2 నుంచి 4 గంటల తర్వాత ఈ అమోనియా లెవెల్ ఒక పీక్ స్టేజ్కి వెళుతుంది. కానీ ఇది తర్వాత 6 నుంచి 8 గంటల సమయం లోపల తిరిగి తగ్గిపోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మన చెరువులో ఉండే మంచి బ్యాక్టీరియా ఈ మేత వ్యర్థాలని నైట్రేట్ గా మారుస్తూ ఉండటం వల్ల అది అమోనియా లెవెల్ కొంచెంగా తగ్గుతూ వెళ్తుంది. సో ఇది సర్వసాధారణమైన విషయం. ఒకవేళ చెరువులో 0.5 ppm కంటే ఎక్కువ అమోనియా లెవెల్స్ 12 గంటల కంటే ఎక్కువసేపు స్థిరంగా అలాగే నమోదవుతే అప్పుడు మనం తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ 12 గంటలు దాటిన తర్వాత కూడా చెరువులో 0.5 ppm కంటే ఎక్కువ అమోనియా నమోదవుతే రైతు మొదటిగా మేతని 30 నుంచి 50% తగ్గించాలి. రెండవది ఏరేషన్ని బాగా పెంచాలి. మూడవది మంచి ప్రొబయాటిక్ ని ఉపయోగించి చెరువులో ఉండే మంచి బ్యాక్టీరియా సంఖ్యని ఇంకా పెంచడం ద్వారా ఈ అమోనియాని మనం త్వరగా తగ్గించవచ్చు. హలో సార్, నేను మీవన్నీ. మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా పీవీఎస్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.